హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 208 పాయింట్స్ ఫాల్ అయి 62,626 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 58 పాయింట్స్ ఫాల్ అయి 18,643 దగ్గర క్లోజ్ అయింది. వెరాజ్ బ్యాంక్ నిఫ్టీ 194 పాయింట్స్ డ్రాప్ అయి 43,139 దగ్గర క్లోజ్ అయింది. వాల్టీ మార్కెట్ ఒక ప్రైస్ యాక్షన్, పర్టికులర్ గా నిఫ్టీ ఒక ప్రైస్ యాక్షన్ ఓపెనింగ్ గ్యాప్ డౌన్ అండ్ ఆ గ్యాప్ డౌన్ నుంచి కూడా ఎగ్జాక్ట్ గా నిన్నటి లోస్ వరకు మార్కెట్ ఫాల్ అయి అక్కడ సపోర్ట్ తీసుకొని అగైన్ మార్కెట్ రికవర్ అయి ఓపెనింగ్ టైమ్స్ లో ఉంటున్న లెవెల్స్ కంటే హైయర్ సైడ్ క్లోజ్ అయ్యే ప్రయత్నం అయితే మార్కెట్ లో జరిగింది. బ్యాంక్ నిఫ్టీ ఓపెనింగ్ టైం నుంచి గ్రాడ్యువల్ గా డౌన్ అవుతూ డే లోస్ కి నియర్ గా క్లోజ్ అయింది. ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి కూడా అప్కమింగ్ డేస్ లో ఇంపార్టెంట్ ఈవెంట్స్ అయితే రాబోతున్నాయి. ఎవరైనా ఓవర్ నైట్ పొజిషన్స్ క్యారీ చేస్తున్నవారు ఇంట్రాడే ఏదైనా ట్రేడింగ్ తీసుకుందాం అనుకుంటున్న వాళ్ళు కూడా ఈ ఈవెంట్స్ ని గుర్తుంచుకోవాలి. రేపు మనకి ఆర్బీఐ ఈవెంట్ ఒక అవుట్కమ్ రానుంది. రేపు మార్నింగ్ 10 to 11 ఇన్ బిట్వీన్ మనకి అప్డేట్ ఉంటుంది. అండ్ అది అప్డేట్ అవ్వగానే నేను మీకు టెలిగ్రామ్ లో ఆ డేటా పాయింట్స్ ని షేర్ చేస్తాను. అది ఇంపార్టెంట్ థింగ్. December 7th రేపటి తర్వాత December 8th మనకి ఎక్స్పైరీ అండ్ ఎలక్షన్స్ రిలేటెడ్ గా అప్డేట్ రానుంది. ఎగ్జిట్ పోల్స్ ఆల్రెడీ వచ్చాయి. అందులో బీజేపీ గెలుస్తుందనే డేటా ఉంది. బట్ ఆ ఎలక్షన్ రిజల్ట్ ఒక అవుట్కమ్ తో కూడా మార్కెట్ మూవ్ అవుతుంది నాకు ఎక్స్పెక్టేషన్స్ కూడా ఉన్నాయి. కాబట్టి December 7th, December 8th ఈ రెండు కూడా ఇంపార్టెంట్ ఈవెంట్ డేస్. అండ్ దాని తర్వాత ఇంపార్టెంట్ ఈవెంట్ డే మనకి December 13. బట్ అది December 13 మార్కెట్ ని ఇంపాక్ట్ చేయదు. December 14th ని ఇంపాక్ట్ చేస్తుంది. December 13 మనకి యూఎస్ సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా వస్తుంది. ఆ ఇంపాక్ట్ December 14th పడుతుంది. కాబట్టి 13 ఓవర్ నైట్ క్యారీ చేద్దాం అనుకుంటున్న వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. అండ్ December 14th ఫెడ్ అవుట్కమ్ ఉంది. అండ్ ఆ అవుట్కమ్ నెక్స్ట్ కమింగ్ ట్రేడింగ్ సెషన్ పై ఉంటుంది. కాబట్టి December 13 అండ్ December 14th ఓవర్ నైట్ పొజిషన్స్ క్యారీ చేస్తున్న వాళ్ళు ఈవెంట్స్ ఉన్నాయన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. అండ్ యాజ్ పర్ డేటా రిపోర్ట్స్ రేపటి ఆర్బీఐ సెషన్ లో ఆర్బీఐ వాళ్ళు 35 బేసిస్ పాయింట్స్ దగ్గరగా వడ్డీ రేట్లు పెంచుతారని ఎక్స్పెక్టేషన్ ఉంది. అండ్ ఎఫ్ఐఎస్ ఒక యాక్టివిటీని గమనిస్తే చాలా టైం తర్వాత ఎఫ్ఐఎస్ కాన్స్టెంట్ సెల్లర్స్ గా కనిపిస్తున్నారు. ఈక్విటీ మార్కెట్ లోనూ నేను సెల్ చేశారు ఆల్మోస్ట్ 1140 crores దగ్గరగా. అండ్ ఈవెన్ ఎఫ్ఐఎస్ ఒక లాంగ్ పొజిషన్స్ కూడా ఫ్యూచర్స్ అండ్ ఈవెన్ ఆప్షన్స్ లో కూడా పెద్దగా మారలేదు. ఓవరాల్ ఎఫ్ఐ యాక్టివిటీ క్యాష్ అండ్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ రిలేటెడ్ గా నెగిటివ్ గానే ఉంది. సో మార్కెట్ అయితే ఇంపార్టెంట్ ఈవెంట్స్ తో ఫిల్ అయింది. కాబట్టి ఆ ఇంపార్టెంట్ ఈవెంట్స్ రిలేటెడ్ గా అవుట్కమ్ వచ్చిన తర్వాతే డైరెక్షనల్ గా బిల్డ్ చేద్దాం పొజిషన్స్ అని మేబీ ఎఫ్ఐఎస్ వెయిట్ చేస్తూ ఉండొచ్చు. కాబట్టి రీసెంట్ టైమ్స్ లో మార్కెట్ మోస్ట్లీ ఒక రేంజ్ బౌండ్నెస్ ని మెయింటైన్ చేస్తుంది. ఐ థింక్ మోస్ట్లీ December 13 అనేది ఒక ఇంపార్టెంట్ ఈవెంట్. కాబట్టి December 13 మనకు మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత వస్తున్న సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా మార్కెట్ ఒక డైరెక్షనల్ గా తీసుకువెళ్ళడానికి పాసిబిలిటీ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఇలా వీడియోస్ రిలేటెడ్ గా మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేసి పెడుతున్న ఈ ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ మనీ కంట్రోల్ వాళ్ళు నిన్న ఈవినింగ్ ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ అయితే పబ్లిష్ చేశారు. వీళ్ళ ఇన్వెస్టిగేషన్ లో తెలిసింది ఏంటంటే చాలా మంది అన్లైసెన్స్డ్ యాక్టర్స్, వీళ్ళు ఎందుకు మెన్షన్ చేశారు యాక్టర్స్ అనేది కూడా చెప్తాను. అన్లైసెన్స్డ్ యాక్టర్స్ కొన్ని వేల కోట్లని, వాళ్ళకి ఎటువంటి నాలెడ్జ్ లేకపోతున్న ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి ట్రేడర్స్ దగ్గర నుంచి కొన్ని వేల కోట్లని లైక్ నియర్లీ 2000 crores దగ్గరగా కూడా ఫండ్స్ మేనేజ్ చేస్తున్న పీపుల్ ఉన్నారని, కానీ రియాలిటీలో వాళ్ళకి అసలు ఏదీ తెలియదని, వాళ్ళకి తెలిసినట్లు నటిస్తూ చిన్న చిన్న పీపుల్ దగ్గర నుంచి కొంత మొత్తం కలెక్ట్ చేస్తూ ఓవరాల్ గా కొన్ని కోట్లని, కొన్ని వందల వేల కోట్ల దగ్గరగా ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి ట్రేడర్స్ దగ్గర నుంచి కలెక్ట్ చేస్తున్నారని ఇలా వీళ్ళు ఆర్టికల్లో పబ్లిష్ చేస్తున్నారు. వీళ్ళు మెన్షన్ చేస్తున్నది ఈ మధ్య కాలంలో ఇన్ఫ్లుయెన్సర్స్ త్రూ టెలిగ్రామ్ కానీ యూట్యూబ్ కానీ వాళ్ళొక బిగ్ ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్ అని చెప్పుకుంటూ లైవ్ సెషన్స్ ని కండక్ట్ చేస్తూ మేము ఇచ్చిన స్టాక్ ఇలా పెరిగింది అని, మేము ట్రేడ్ చేసిన స్టాక్ లో మాకు ఇంత డబ్బులు వచ్చిందని ఇలా ప్రొజెక్ట్ చేస్తూ ఇది నమ్మి ఇన్వెస్టర్స్ ఆర్ ట్రేడర్స్ మా డబ్బుల్ని కూడా మేనేజ్ చేయొచ్చు కదా అని వీళ్ళని అప్రోచ్ అయినప్పుడు రెండు విధాల్లో, ఒక విధానంలో వాళ్ళ అకౌంట్ రిలేటెడ్ గా యూజర్ ఐడి పాస్వర్డ్ ని తీసుకొని ట్రేడ్ చేయడం, ఇంకొక విధానంలో మీ మనీని మా బ్యాంక్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేయండి, అలా జనరేట్ చేసిన ప్రాఫిట్ లో 30% మేము కమిషన్ తీసుకొని రిమైనింగ్ మీకు పే చేస్తాం. అండ్ ఈవెన్ విత్ జిఎస్టీ అనేలా వీళ్ళు మనీని కలెక్ట్ చేస్తూ భారీ మొత్తంలో కమిషన్ ద్వారా 30% కమిషన్ ద్వారా వీళ్ళు డబ్బుల్ని సంపాదిస్తున్నారని ఇక్కడ లాజిక్ అర్థం చేసుకోవాలి. ప్రాఫిట్ వస్తే 30%, బట్ లాస్ వస్తే అదెవరు షేర్ చేయరు. సో ప్రాఫిట్ వచ్చిన ట్రేడ్స్ లో తన 30% తీసుకుంటుంటారు, లాస్ వస్తే ఇక రికవరీ ఉంటుందన్న ఒక హోప్ ని వాళ్ళకి రైజ్ చేస్తూ ఆ మనీ పోయేంత వరకు కూడా తన ఇష్టం వచ్చిన ట్రేడ్స్ చేస్తూ ప్రాఫిట్స్ లోనేమో తన ప్రాఫిట్ ని విత్ జిఎస్టీ తీసుకోవడం, లాస్ వస్తే క్లయింట్ కి వదిలేయడం. ఈ విధానంలో కొన్ని వేల కోట్లని యూట్యూబ్ అండ్ టెలిగ్రామ్ లో ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్ అని చెప్పుకుంటున్న గురు సంపాదిస్తున్నారని, కానీ నిజానికి వీళ్ళకి స్టాక్ మార్కెట్ రిలేటెడ్ గా బేసిక్ ఐడియా కూడా లేదని, వాళ్ళకి తెలిసిందంతా వాళ్ళ కంటెంట్ చూస్తున్న వాళ్ళని ఎలా ఆకర్షించి వాళ్ళ సర్వీసెస్ ని బై చేసేలా చేయాలనేదే వాళ్ళకి ఐడియా ఉంటుందని, అది నమ్మి చిన్న చిన్న ఇన్వెస్టర్స్ ఎవరి దగ్గర అయితే చిన్న క్యాపిటల్ ఉంటుందో వాళ్ళు దీనికి బలవుతున్నారనేలా, అండ్ అలా వాళ్ళు బలవడానికి కూడా మెయిన్ రీజన్ మిగతా వాళ్ళతో పోలిస్తే అధికమైన రిటర్న్స్ ఉంటాయనేలా చెప్తూ ఇన్వెస్టర్స్ ని ఈవెన్ ట్రేడర్స్ ని ఇద్దరిని కూడా అట్రాక్ట్ చేస్తూ వీళ్ళు మాత్రం సేఫ్ సైడ్ లో ఉంటూ నమ్మిన వాళ్ళు మోసపోతున్నారనేలా మనీ కంట్రోల్ వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. ఏం చిన్న స్కామ్ కాదంటున్నారు. 200 to 300 crores దగ్గరగా కూడా మేనేజ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. అండ్ హైయెస్ట్ కేసులో 2000 crores కూడా వితౌట్ ఎనీ లైసెన్స్, జస్ట్ బికాస్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్సర్ కాబట్టి ఇంత పెద్ద మొత్తంలో మేనేజ్ చేస్తూ ఈ డబ్బులపై వస్తున్న ప్రాఫిట్ ఆర్ ఈవెన్
మేనేజ్ చేస్తున్నందుకు గాను కోట్లలో కమిషన్స్ తీసుకుంటున్నారని మనీ కంట్రోల్ వాళ్ళు ఒక డీటెయిల్డ్ ఆర్టికల్ ని పబ్లిష్ చేశారు. ఈ ఆర్టికల్ ఒక లింక్ మీకు కామెంట్ సెక్షన్ లో ఉంచుతున్నాను. అండ్ ఈవెన్ మీరు మన సెకండ్ ఛానల్ లోకి వెళ్ళి లాస్ట్ 2 వీడియోస్ ని తప్పకుండా గమనించండి. ఈ సేమ్ టాపిక్ మీదే మాట్లాడడానికి ప్రయత్నించాను లాస్ట్ 2 వీడియోస్ లో. ఫ్రెండ్స్, ఒకటి, స్టాక్ మార్కెట్ అనగానే మన కంటికి కనిపించే ప్రతి ఒక్కరు కూడా గురువు అనుకుంటాం. ఏదో ఒక 4 మాటలు మాట్లాడుతున్నారు, ఏదో ఒక చిన్న కాన్సెప్ట్ చెప్తున్నారు అనగానే ఫస్ట్ టైమే వాళ్ళపై మనం ఇంప్రెషన్ క్రియేట్ చేసుకుని వేలు లక్షలు వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసే విధంగా మనలో రీటైలర్స్ ఉన్నారు. కాబట్టి ఐ స్ట్రాంగ్లీ సజెస్ట్ మీరు ఆ ఆర్టికల్ ని చదవండి. ఆర్టికల్ తో పాటు ఈ 2 వీడియోస్ ని కూడా తప్పకుండా గమనించండి. మార్కెట్ లో ఎటువంటి స్కామ్స్, ఎటువంటి సైకాలజీని యూజ్ చేసి రీటైలర్స్ ని ట్రాప్ చేస్తుంటారు, బట్ రియాలిటీ ఎలా ఉంటుందనేది ఆ వీడియోస్ లో మనం డిస్కస్ చేయడం జరిగింది. ఆ 2 వీడియోస్ లింక్స్ కూడా మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను. మన ఇంటిపై దొంగలు పడి దోచుకున్నారు, ఆరు మన దగ్గర నుంచి ఎవరైనా దొంగ ఒకటి తీసుకుని వెళ్ళిపారంటే అందులో మన తప్పు పెద్దగా లేకపోవచ్చు. కానీ అత్యాశకు వెళ్ళి ఎవరో ఏదో చెప్తున్నారు, ఇలా చేస్తే అలా అవుతామంట అని మనకి మనం నమ్మి ఎవరికైనా డబ్బులు ఇచ్చామంటే మోసం చేస్తున్న వాళ్ళ తప్పు ఎంతైతే ఉంటుందో అత్యాశకు పోయిన మన తప్పు కూడా అంతే ఉంటుంది. కాబట్టి స్టాక్ మార్కెట్ లో ఏ పని చేస్తున్నా అది మీ సొంతంగా నేర్చుకునే చేయడానికి ప్రయత్నించండి. అది ఇన్వెస్ట్మెంట్ అయినా ట్రేడింగ్ అయినా. మీకు ఏది తెలియకపోతుంటే జస్ట్ ఇండెక్స్ ఫండ్స్ లో అయినా ఇన్వెస్ట్మెంట్ చేయండి. కానీ ఈ స్కామర్స్ బారిన పడి మీరు కష్టపడి సంపాదించిన డబ్బుల్ని నష్టపోకండి. ఫస్ట్ పిఎస్యు బ్యాంక్స్ గురించి మాట్లాడుకోవాలి. ఇవాళ మీరు గమనిస్తే బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాక్స్ లో కొంత మూవ్ మీకు కనిపించింది కదా. దీని బ్యాక్ ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఉంది. మోర్గన్ స్టాన్లే వాళ్ళు ఎంటైర్ పిఎస్యు బ్యాంక్స్ రిలేటెడ్ గా వాళ్ళ టార్గెట్స్ ని అప్గ్రేడ్ చేశారు. వీళ్ళు ప్రీవియస్ గా కూడా పిఎస్యు బ్యాంక్స్ పెరక్క ముందు కూడా స్టాక్స్ రిలేటెడ్ గా బులిష్ గా మాట్లాడే టార్గెట్స్ ఇచ్చారు. అండ్ మనకి తెలుసు పిఎస్యు బ్యాంకింగ్ స్టాక్స్ రీసెంట్ టైమ్స్ లో ఎక్కువగా పెరిగాయి కదా. ఈవెన్ ఇంతలా పెరిగిన తర్వాత కూడా అప్కమింగ్ టైమ్స్ లో పిఎస్యు బ్యాంక్ స్టాక్స్ ఇంకా పెరగడానికి పాసిబిలిటీ ఉంటుందని కొన్ని రీజన్స్ ని మెన్షన్ చేస్తూ టార్గెట్స్ ని అప్గ్రేడ్ చేశారు. అండ్ వీళ్ళు 2 పిఎస్యు బ్యాంక్ స్టాక్స్ ని సెలెక్ట్ చేశారు. ఇవి ఫండమెంటల్ గా స్ట్రాంగ్ గా ఉన్నాయని కాదు, ప్రెసెంట్ ట్రేడ్ అవుతున్న ప్రైస్ అండ్ రీసెంట్ టైమ్స్ లో ఉంటున్న వీళ్ళ నెంబర్స్ అండ్ ఇక్కడ నుంచి వాటి రిస్క్ రివార్డ్ ఈ పరంగా వీళ్ళు చూసినప్పుడు బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాక్ రిలేటెడ్ గానే వీళ్ళకి స్ట్రాంగ్ టార్గెట్ అప్ సైడ్ కనిపిస్తుందని, ప్రెసెంట్ ట్రేడ్ అవుతున్న దగ్గర నుంచి 48% దగ్గరగా పెరగడానికి పాసిబిలిటీ ఉంటుందని, అండ్ సెకండ్ ప్లేస్ లో బ్యాంక్ ఆఫ్ బరోడా స్టాక్ ని పెడుతూ 28% ఇక్కడ నుంచి పెరగడానికి ఛాన్స్ ఉంటుందని, నెక్స్ట్ ఎస్బీఐ, పంజాబ్ నేషనల్ బ్యాంక్ అండ్ కెనరా బ్యాంక్ రిలేటెడ్ గా 18 to 8% దగ్గరగా ఇక్కడ నుంచి అప్ సైడ్ టార్గెట్ ఉంటుందనేలా వీళ్ళు పాజిటివ్ రేటింగ్ ఇస్తున్నారు. సో రీసెంట్ టైమ్స్ లో స్టాక్స్ ర్యాలీ అవడానికి మెయిన్ రీజన్ అవి అండర్ వాల్యూడ్ లో ఉండడం, పిఎస్యు బ్యాంక్స్ అని మార్కెట్ నెగ్లెక్ట్ చేయడం. అలా నెగిటివిటీ ఉంటున్న టైమ్స్ లో మార్కెట్ అంచనాలను మించి ప్రైవేట్ బ్యాంక్స్ తో సమానంగా అసెట్ క్వాలిటీని ఇంప్రూవ్ చేసుకుంటూ బిజినెస్ లోన్ గ్రోత్, డిపాజిట్ గ్రోత్ లో మంచి నెంబర్స్ ని వీళ్ళు రీసెంట్ రిజల్ట్స్ లో పోస్ట్ చేస్తుండడం మార్కెట్ ని సర్ప్రైజ్ చేసింది. కాబట్టి స్టాక్స్ పెరిగాయి. మరి ఇక్కడి నుంచి ఇంకా పెరగడానికి ఆ గ్రోత్ ఫ్యాక్టర్స్ వీళ్ళు మెన్షన్ చేసిన ఫ్యాక్టర్స్ ని గమనిస్తే అసెట్ క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుండడం రీసెంట్ టైమ్స్ లో గమనిస్తున్నాం. దీంతో పాటు పిఎస్యు బ్యాంక్స్ మోస్ట్ ఆఫ్ ద బ్యాంక్స్ అన్ని కూడా మార్జిన్స్ ని పెంచుకుంటున్నాయని, అండ్ లోన్ గ్రోత్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆపరేటింగ్ లీవరేజ్ కూడా కనిపిస్తుంది. కాబట్టి బ్యాంక్స్ అన్నిట్లో పిఎస్యు బ్యాంక్స్ లో ఇది రీసెంట్ క్వార్టర్స్ తోనే ఎండ్ అయిపోదని, అప్కమింగ్ క్వార్టర్స్ లో కూడా ఇది ఎక్స్పాండ్ అవుతూ వీటి రిలేటెడ్ గా ఉంటున్న ఎర్నింగ్ ఎస్టిమేట్స్ అండ్ మల్టిపుల్స్ మీన్స్ ఈ వాల్యుయేషన్స్ చేంజ్ అవుతాయి. కాబట్టి ఇవన్నీ కూడా అప్కమింగ్ టైమ్స్ లో వీటి టార్గెట్స్ ని అప్గ్రేడ్ చేయడానికి, ఇలా పాజిటివ్ రేటింగ్ ఇవ్వడానికి మాకుంటున్న స్ట్రాంగ్ ఫ్యాక్టర్స్ అని వీళ్ళు మెన్షన్ చేస్తూ ఒక నోట్ ని రిలీజ్ చేస్తుండడం ఇవాళ ఈ స్టాక్స్ ని పాజిటివ్ గా ఇంపాక్ట్ చేసింది. నెక్స్ట్ గ్రావిటా గురించి మాట్లాడుకోవాలి. ఇవాళ ఓపెనింగ్ టైమ్ లో మీరు గమనిస్తే గ్రావిటాలో సడన్ గా ఒక 5% అప్ సైడ్ మూవ్ కనిపించింది కదా. ఓవరాల్ గా 1% పాజిటివ్ లో క్లోజ్ అయింది. కానీ ఇవాళ స్టాక్ రిలేటెడ్ గా బులిష్ మూవ్ కనిపించడానికి ఇంపార్టెంట్ రీజన్ వీళ్ళు వెస్ట్ ఆఫ్రికాలో అల్యూమినియం రీసైక్లింగ్ ప్లాంట్ ని స్టార్ట్ చేశారు. ఫ్రెండ్స్, ఒక రీసైక్లింగ్ ప్లాంట్ స్టార్ట్ చేయడం అంత ఈజీ ఏం కాదు. బికాస్ ఒక దగ్గర రీసైక్లింగ్ ప్లాంట్ మనం స్టార్ట్ చేసినా దానికి కావాల్సిన స్క్రాప్ ని మీన్స్ ఆ స్క్రాప్ కలెక్షన్ కోసం కావాల్సిన నెట్వర్క్ ని ఏర్పరచుకోవడానికి కూడా మనకి టైం పడుతుంది. ఇక్కడ నుంచి చాలా టైం బ్యాక్ నుంచి వాళ్ళ రీజియన్స్ లో స్క్రాప్ కలెక్టింగ్ నెట్వర్క్ ని స్ట్రాంగ్ చేసుకున్న తర్వాత అక్కడ అల్యూమినియం రీసైక్లింగ్ ప్లాంట్ ని స్టార్ట్ చేస్తారని చాలా టైం బ్యాక్ అప్డేట్ చేశారు. అండ్ ఇప్పుడు వీళ్ళు చేస్తున్నది అల్యూమినియం రీసైక్లింగ్ ప్లాంట్. టోటల్ వర్క్ అంతా కంప్లీట్ అయింది. ఇప్పుడు ఆ ప్లాంట్ నుంచి ప్రొడక్షన్ స్టార్ట్ అయిందనే అప్డేట్స్ గ్రావిటా రిలేటెడ్ గా కనిపిస్తున్నాయి. ఇందులో వస్తున్న అడ్వాంటేజ్ చూడండి. టోటల్ ఈ ప్రాజెక్ట్ కోసం వీళ్ళు 1.9 crores నియర్లీ 2 crores ఖర్చు పెట్టారు. కానీ ఈ ప్లాంట్ కారణంగా అడిషనల్ గా వాళ్ళకి ఇయర్లీ 60 crores దగ్గరగా రెవెన్యూస్ వచ్చి యాడ్ అవుతాయి విత్ 26% ఆఫ్ మార్జిన్. అది గ్రాస్ మార్జిన్. బట్ ఎనీవే 60 crores ఆఫ్ అడిషనల్ రెవెన్యూస్ విత్ గ్రాస్ మార్జిన్ 26% విత్ అన్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ 1.9 crore. అది కూడా ఇంటర్నల్ అక్రూవల్స్ ద్వారా, ఎక్కడ డెట్ ఆర్ ఈక్విటీని ఇష్యూ చేసి రైజ్ చేయలేదు. కాబట్టి ఈ అప్డేట్స్ తో స్టాక్ ఇప్పుడు అండ్ ప్రీవియస్ గా కూడా ఇలాంటి సిమిలర్ అప్డేట్స్ వచ్చిన, ఈ ప్లాంట్ రిలేటెడ్ గా అప్డేట్స్ వచ్చిన ప్రతిసారి కూడా స్టాక్ లో మనకి మూవ్ కనిపించింది. నెక్స్ట్ బజాజ్ కన్స్యూమర్ గురించి మాట్లాడుకోవాలి. మార్కెట్ లో కొన్ని స్టాక్స్ ఉంటాయి, అవి ఏ రీజన్ లేకుండా ఎందుకు పెరుగుతున్నాయని మనం అనుకుంటాం. కానీ 1 or 2 days తర్వాత ఇంపార్టెంట్ అప్డేట్ వస్తుంది. లాస్ట్ 5 days నుంచి మీరు ఈ స్టాక్ మూవ్ ని గమనిస్తే, పర్టికులర్ గా లాస్ట్ 2 ట్రేడింగ్ సెషన్స్ లో ఎప్పుడూ లేనంత విధంగా ఈ స్టాక్ మూవ్ అయిన దానికంటే కూడా ఎక్కువగా ఈ స్టాక్ రీసెంట్ డేస్ లో మూవ్ అయింది. దీనికి రీజన్ నిన్న మార్కెట్స్ క్లోజ్ అయ్యాక మనకు అప్డేట్ అయింది. బజాజ్ కన్స్యూమర్ బోర్డ్
December 9th మీట్ అయి బైబ్యాక్ రిలేటెడ్ గా డెసిషన్ తీసుకుంటారని చెప్తున్నారు. అండ్ వీళ్ళు ఈ అప్డేట్ చేసిన తర్వాత వీళ్ళ బ్యాలెన్స్ షీట్ ని మీరు గమనించారంటే టోటల్ గా వీళ్ళ దగ్గర ఆల్మోస్ట్ 8 crores దగ్గరగా క్యాష్ ఉంది. 8 crores దగ్గరగానే క్యాష్ ఉంది, కానీ ఆల్మోస్ట్ 619 crores దగ్గరగా ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి. సో వీటిని క్యాష్ ఆర్ క్యాష్ ఈక్వలెంట్స్ గా గమనిస్తే టోటలీ 627 crores వీళ్ళు అనుకుంటే వీళ్ళ చేతుల్లో ఉంటున్నట్టు మనీ ఉంటున్నట్లు. కంపేర్డ్ విత్ మార్కెట్ క్యాపిటల్ గుడ్ క్యాష్ వీళ్ళ దగ్గర ఉంది కాబట్టి మంచి బైబ్యాక్ ఏమైనా మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుందేమో చూడాలి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్, చాలా టైం బ్యాక్ నుంచి ప్రమోటర్స్ కొన్ని గ్రూప్ రీజన్స్ తో వీళ్ళ వాటాన్ని తగ్గించుకుంటూ వస్తూ ప్రెసెంట్ ప్రమోటర్స్ 38% దగ్గరగా వాటాన్ని హోల్డ్ చేస్తున్నారు. సో ఈ బైబ్యాక్ ని వాళ్ళకి ఆపర్చునిటీలో చూస్తూ వాళ్ళ దగ్గర ఉన్న షేర్స్ ని ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం జరుగుతుందా, మీన్స్ ఈ బైబ్యాక్ లో ప్రమోటర్స్ పాల్గొంటారు. ఒకవేళ వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అవుతుంటే మార్కెట్ అంత పాజిటివ్ గా చూడదు. గుడ్ సైజ్ ఉన్న బైబ్యాక్ ని వీళ్ళు ప్రకటిస్తూ అందులో ప్రమోటర్స్ పార్టిసిపేట్ చేయకపోతుంటేనే స్టాక్ రిలేటెడ్ గా రీసెంట్ గా వచ్చిన గెయిన్స్ అండ్ అప్కమింగ్ టైమ్స్ లో పాజిటివ్నెస్ మెయింటైన్ అవడానికి ఛాన్స్ ఉంది. లేదు బైబ్యాక్ సైజ్ చిన్నదవుతున్నా ఆర్ అందులో ప్రమోటర్స్ పాల్గొంటున్నారని అప్డేట్స్ వస్తున్నా అది అంత స్ట్రాంగ్ పాజిటివ్ గా స్టాక్ కి అప్లై అవ్వదు. నెక్స్ట్ శ్రీ దిగ్విజయ్ సిమెంట్స్ గురించి మాట్లాడుకోవాలి. ఈ కంపెనీ వాళ్ళు టీవీ ఛానల్స్ కి ఇస్తున్న ఇంటర్వ్యూలో ప్రెసెంట్ డిమాండ్ స్ట్రాంగ్ గా ఉందని అండ్ ఆ సేమ్ డిమాండ్ అప్కమింగ్ టైమ్స్ లో కూడా కంటిన్యూ అవుతుందని ఒక ఎక్స్పెక్టేషన్ లో ఉన్నారని ఇలా వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు. సో ఈ రీసెంట్ నవంబర్ నెలలో వాల్యూమ్స్ కూడా మంచిగా ఉన్నాయని అండ్ అప్కమింగ్ టైమ్స్ లో కూడా వీళ్ళ రెవెన్యూస్ ని డబుల్ డిజిట్ తో గ్రో చేసుకోగలరని మేనేజ్మెంట్ పాజిటివ్ కామెంట్స్ ఓవర్ ద న్యూస్ ఛానల్స్ ఇస్తూ ఉండడం స్టాక్ ఇవాళ 6.5% దగ్గరగా అప్ సైడ్ మూవ్ అయింది. నెక్స్ట్ ఐఎక్స్ గురించి మాట్లాడుకోవాలి. ఐఎక్స్ వాళ్ళు నిన్న ఒక ప్రెస్ రిలీజ్ ని రిలీజ్ చేశారు. అది నిన్న ఆఫ్టర్నూన్ 12 అరౌండ్ అప్డేట్ చేశారు. బట్ అది అప్డేట్ చేసిన తర్వాత అగైన్ నైట్ 7:30కి ఇంకొక ప్రెస్ రిలీజ్ ని అప్డేట్ చేశారు. యాక్చువల్లీ రెండు ప్రెస్ రిలీజ్లు కూడా ఒకే ఒక్క తేడా ఏంటంటే ఆఫ్టర్నూన్ పబ్లిష్ చేసిన దాంట్లో వీళ్ళ మార్కెట్ షేర్ 95% దగ్గరగా ఉందని మెన్షన్ చేశారు, కానీ నైట్ పబ్లిష్ చేసిన దాంట్లో వీళ్ళ మార్కెట్ షేర్ 91% దగ్గరగా ఉందని మాత్రమే అప్డేట్ చేశారు. సో ఈ నెలకి ముందు అంతకు ముందు నెలలో ఉండే దాంట్లో కూడా వీళ్ళ మార్కెట్ షేర్ ఇక్కడే ఉంది, కానీ 95% కి వెళ్ళిందనేసరికి 4% దగ్గరగా మార్కెట్ షేర్ గెయిన్ అయిందని ఒక పాజిటివ్ వ్యూ కూడా స్టాక్ రిలేటెడ్ గా నిన్న అప్లై అయినట్లుంది. ఈవెన్ డేటా వీక్ గా ఉన్నా స్టాక్ అసలు నెగిటివ్ గా రియాక్ట్ అవ్వలేదు. నిన్నటి డేటాని ఎక్స్ప్లెయిన్ చేస్తూ కూడా మనం అనుకుందే డేటా అయితే వీక్ గానే ఉంది. అండ్ అప్కమింగ్ టైమ్స్ లో ప్రైస్ క్యాపింగ్ రిలేటెడ్ గా రెగ్యులేటర్స్ తీసుకున్న డెసిషన్స్ ఫర్దర్ గా వీళ్ళ వాల్యూమ్స్ ని ఇంపాక్ట్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుందని, కానీ వీళ్ళు అగైన్ వాళ్ళ మార్కెట్ షేర్ ని రివైజ్ చేస్తూ 95 కాదు అది బై ఎర్రర్ పడింది 91% మా మార్కెట్ షేర్ అనేలా వీళ్ళు అప్డేట్ చేశారు. నెక్స్ట్ టాటా పవర్ గురించి మాట్లాడుకోవాలి. టాటా పవర్ వాళ్ళ గుజరాత్ ముంద్రా ప్లాంట్ రిలేటెడ్ గా ఉంటున్న ఎలక్ట్రిసిటీ బిజినెస్ ప్రెసెంట్ లాస్ లో రన్ అవుతుంది. కాబట్టి ఆ పవర్ ప్లాంట్ రిలేటెడ్ గా ఉంటున్న పవర్ ప్రొడక్షన్ కి అధికమైన టారిఫ్లు మీన్స్ అధికమైన ప్రైజ్లు కలెక్ట్ చేసుకునే విధంగా వీళ్ళకి అనుమతి ఇవ్వాలని సిఈఆర్సి వాళ్ళు సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ వాళ్ళని ఆల్రెడీ వీళ్ళు అప్రోచ్ అయ్యారని అండ్ దాని రిలేటెడ్ గా డిస్కషన్స్ ఆల్రెడీ జరుగుతున్నాయని, మోస్ట్లీ ఈ డిసెంబర్ లోనే దాని రిలేటెడ్ గా అప్డేట్ వస్తుందనేలా టాటా పవర్ వాళ్ళు మెన్షన్ చేస్తున్నారు. అండ్ వన్స్ ఈ సిఈఆర్సి వాళ్ళు కానీ ఆ టారిఫ్ ని న్యూ టారిఫ్ ని అప్రూవ్ చేస్తున్నట్లయితే 400 to 500 crores దగ్గరగా వీళ్ళకి రికవరీ పాసిబుల్ అవుతుంది. మోస్ట్లీ గుజరాత్ ఎలక్షన్స్ ఒక అవుట్కమ్ వచ్చిన తర్వాత సిఈఆర్సి వాళ్ళ అప్డేట్ ఇవ్వడానికి పాసిబిలిటీ ఉంటుందన్న అప్డేట్స్ మనకి మార్కెట్ లో ఫ్లో అవుతుండడం స్టాక్ ఇవాళ 2% దగ్గరగా పెరిగింది. నెక్స్ట్ వెస్ట్ లైఫ్ ఫుడ్ వరల్డ్ లిమిటెడ్ గురించి మాట్లాడుకోవాలి. స్టాక్ మీరు గమనిస్తే రీసెంట్ టైమ్స్ లో వన్ డైరెక్షనల్ గా ఎక్కువగా పెరుగుతుంది కదా, పర్టికులర్ గా ఈ రీసెంట్ ఫ్యూ డేస్ లాస్ట్ 3 days లో దీని రిలేటెడ్ గా ఉంటున్న ఇంపార్టెంట్ రీజన్ ని ఇక్కడ నుంచి 3 days బ్యాక్ ఉంటున్న వీడియోలో ఆల్రెడీ అప్డేట్ చేశాను. ఇన్ఫాక్ట్ ఆ అప్డేట్ వచ్చినప్పుడు స్టాక్ ప్రైస్ పెద్దగా పెరగలేదు, ఇన్ఫాక్ట్ న్యూట్రల్ గా కొంత రెడ్ లో క్లోజ్ అయింది. ఇంపార్టెంట్ అప్డేట్ మాట్లాడుకోవాలి. స్టాక్ పెద్దగా మూవ్ అవ్వలేదు, కానీ వీళ్ళు ఒక బిగ్ అగ్రెసివ్ బిజినెస్ టార్గెట్స్ అయితే పెట్టుకుంటున్నారు. సో స్ట్రాంగ్లీ సజెస్ట్ లాస్ట్ 3 days బ్యాక్ అప్లోడ్ చేసిన వీడియోలో వెస్ట్ లైఫ్ ఫుడ్ వరల్డ్ రిలేటెడ్ గా ఉంటున్న అప్డేట్ ఒకవేళ ఇందులో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళైతే తప్పకుండా గమనించండి. బికాస్ వాళ్ళు నెక్స్ట్ కమింగ్ ఇయర్ కాదు అప్కమింగ్ ఇయర్స్ లో వీళ్ళ రిలేటెడ్ గా ఫుడ్ బిజినెస్ రిలేటెడ్ గా స్ట్రాంగ్ గ్రోత్ ని ఇన్ టర్మ్స్ ఆఫ్ స్టోర్స్ పరంగాను ఇన్ టర్మ్స్ ఆఫ్ రెవెన్యూస్ అండ్ మార్జిన్ పరంగా కూడా ఎక్స్పెక్ట్ చేస్తూ ఇన్వెస్టర్స్ కి ఇంపార్టెంట్ నోట్ ని రిలీజ్ చేస్తూ ఉండేసరికి స్టాక్ రిలేటెడ్ గా రీసెంట్ టైమ్స్ లో నియర్లీ 718 లెవెల్స్ నుంచి 780 లెవెల్స్ వరకు కూడా లాస్ట్ 3 ట్రేడింగ్ సెషన్స్ లో మూవ్ మనకు కనిపించింది. నెక్స్ట్ ధన్సరి టీ అండ్ ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుకోవాలి. స్టాక్ ఇవాళ అప్పర్ సర్క్యూట్ లో క్లోజ్ అయింది కదా, దీని రిలేటెడ్ గా ఒక అప్డేట్ కనిపిస్తుంది. వీళ్ళు ఒక టీ కంపెనీ ఏపీజే టీ కంపెనీ వాళ్ళతో ఎంఓయూ మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ని కుదుర్చుకొని వాళ్ళ రిలేటెడ్ గా ఉంటున్న 2 టీ ఎస్టేట్స్ ని 110 crores పెట్టి కొంటున్నారనేలా డేటా కనిపిస్తుంది. సో సింపుల్ గా 110 crores పెట్టి వీళ్ళు ఎక్వైర్ చేస్తున్నారు. దీని కారణంగా 20% పెరిగింది అనుకుంటే మనకు ఒక ఇంపార్టెంట్ థీమ్ మిస్ అవుతుంది. మీరు గమనిస్తే 20 నవంబర్ నుంచి వీళ్ళ ప్రొడక్షన్ కెపాసిటీ అనూహ్యంగా పెరిగింది. 20 నవంబర్ కి ముందు వీళ్ళ దగ్గర టోటల్ టీ ప్రొడక్షన్ 65 lakh kg దగ్గరగా ఉంటే దాని తర్వాత చేసిన 2 acquisitions తోనే వీళ్ళ ప్రెసెంట్ ప్రొడక్షన్ 65 lakh kg నుంచి ఇప్పుడు 123 lakh kg కి పెరిగింది. పర్టికులర్ గా ఇప్పుడు చేసిన అక్విజిషన్ 110 crore పెట్టి చేసిన అక్విజిషన్ తో 2 ఎస్టేట్స్ ని కొంటున్నారు అనుకున్నాము, టీ ఎస్టేట్స్ ని. దాంతోనే 31 lakh దగ్గరగా ప్రొడక్షన్ కెపాసిటీ పెరుగుతూ ఉంది. యూజువల్ గా టీ ప్లాంటేషన్ టీ ఎస్టేట్స్ రీసెంట్ టైమ్స్ లో ఎక్కువ లాస్ లో నడుస్తున్నాయని అప్డేట్స్
అప్డేట్స్ వస్తున్నాయి కాబట్టి ఇది వీళ్ళకి తక్కువ ప్రైస్ కి లభించుండాలి. అండ్ రీసెంట్ 2 అక్విజిషన్స్ తోనే వీళ్ళ ప్రొడక్షన్ కెపాసిటీ ఆల్మోస్ట్ డబల్ అయింది కాబట్టి అప్కమింగ్ టైమ్స్ లో రెవెన్యూస్ లో కూడా సిగ్నిఫికెంట్ గ్రోత్ ఉంటుందని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తూ లాస్ట్ 1 మంత్ లోనే 35% దగ్గరగా స్టాక్ ప్రైస్ పెరిగింది. యూజువల్ గా అక్విజిషన్స్ చేస్తున్నారు, స్టాక్స్ మూవ్ అవుతున్నాయి, అదొక ఎలిమెంట్. కానీ చేస్తున్న అక్విజిషన్ వీళ్ళ ప్రొడక్షన్ కెపాసిటీని ఎంత పెంచుతుంది, దీని కారణంగా వీళ్ళ రెవెన్యూస్ అండ్ మార్జిన్స్ అప్కమింగ్ రిజల్ట్స్ లో ఎంత ఇంపాక్ట్ అవుతాయి అనేది మనం అసెస్ చేయగలిగితేనే ఇలాంటి అక్విజిషన్స్ థీమ్స్ ని ప్లే చేయాలి. ఆర్ఎల్స్ ఇలాంటి వాటిని అవాయిడ్ చేయడం బెటర్. బికాస్ ఇందాక మనం అనుకున్నట్లు జస్ట్ 110 crore పెట్టి అక్వైర్ చేస్తున్నది పాయింట్ కాదు. అలా అక్వైర్ చేస్తున్న కారణంగా కెపాసిటీ ఎంత పెరుగుతుంది, దాని కారణంగా వీళ్ళకి మార్జిన్స్ అనేది ప్రాఫిటబిలిటీలో ఇంపాక్ట్ అవుతున్నప్పుడే అప్కమింగ్ క్వార్టర్లీ నెంబర్స్ రోబోస్ట్ గా ఉంటాయి. కాబట్టి అలా ఉంటాయనే మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఇలా స్టాక్ ప్రైస్ ని లాస్ట్ 1 మంత్ లో భారీగా మూవ్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ నాట్కో ఫార్మా గురించి మాట్లాడుకోవాలి. మనకు తెలుసు వీళ్ళు ఫార్మా సెగ్మెంట్ నుంచి అగ్రో కెమికల్ స్పేస్ లో కూడా ఎక్స్పాండ్ అవ్వాలని ఒక ఇంపార్టెంట్ మాలిక్యూల్ రిలేటెడ్ గా వర్క్ చేశారు అండ్ అది మార్కెట్ లోకి తీసుకురావాలని ప్రయత్నించారు. కానీ ఆ మాలిక్యూల్ సిటిపిఆర్ రిలేటెడ్ గా ఎఫ్ఎంసి వాళ్ళ ఇండియన్ పేటెంట్ వైలేట్ అవుతుందని, కాబట్టి అది బయటకు తీసుకురాకూడదు, పేటెంట్ ని ఉల్లంఘించి వీళ్ళ ప్రాసెస్ ని చేస్తున్నారు కాబట్టి సిటిపిఆర్ ని మార్కెట్ లోకి తీసుకురాకూడదని ఢిల్లీ హైకోర్టు లో కేసు ఫైల్ అయింది. అండ్ ఆ కేసు రిలేటెడ్ గా ఢిల్లీ హైకోర్టు వాళ్ళు అప్డేట్ చేస్తూ నాట్కో ఫార్మా వాళ్ళకి పాజిటివ్ గా తీర్పునిస్తూ ఉండడం. స్టాక్ అయితే ఇవాళ పెద్ద మూవ్ అవ్వలేదు. కానీ వన్స్ అగ్రో కెమికల్ ఇన్సెక్టిసైడ్ కానీ మార్కెట్ లో వీళ్ళు సరిగ్గా ప్రమోట్ చేసుకోగలిగి అక్కడి నుంచి రెవెన్యూస్ ని పెంచుకోగలుగుతుంటే దాని అది లాంగ్ టర్మ్ నాట్కో ఫార్మాకి పాజిటివ్ గా ఇంపాక్ట్ చేస్తుంది. నెక్స్ట్ ఐఆర్బి ఇన్ఫ్రా వాళ్ళ టోల్ కలెక్షన్ డేటాని అప్డేట్ చేస్తున్నారు. మంత్ ఆన్ మంత్ కంపారిజన్ లో 6%, ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో 40% టోల్ కలెక్షన్ పెరిగిందని వీళ్ళు చేస్తున్న ఈ అప్డేట్స్ తో స్టాక్ ఇవాళ 2% మూవ్ అయింది. నెక్స్ట్ రెయిన్బో చిల్డ్రన్ హాస్పిటల్స్ గురించి మాట్లాడుకోవాలి. ఈ కంపెనీ రిలేటెడ్ గా 14.45% వాటాని కొంత ఎక్కువ స్టేక్ ని హోల్డ్ చేస్తున్న సిడిసి గ్రూప్ వాళ్ళు రీసెంట్ టైమ్స్ లో మల్టిపుల్ టైమ్స్ వాళ్ళ దగ్గర ఉన్న వాటాని సెల్ చేసుకుంటూ కంప్లీట్ గా ఎగ్జిట్ అయితే తీసుకున్నారు. ఇది స్టాక్ రిలేటెడ్ గా పాజిటివ్ గా చూడాలి. బికాస్ ఎవరైనా ఒక బిగ్ ప్లేయర్ వాటాని హోల్డ్ చేస్తూ స్లోగా తన దగ్గర ఉన్న వాటాని మార్కెట్ లో సెల్ చేస్తున్నంత వరకు కూడా తను ఎప్పుడు సెల్లింగ్ కంప్లీట్ చేస్తారు, ఈ లోపు స్టాక్ ఎంత ఫాలో అవుతుందో ఒక అన్సర్టనిటీ ఉంటుంది. క్లీన్ అవుట్ ట్రేడ్ వాళ్ళ దగ్గర ఉన్న కంప్లీట్ వాటాని సెల్ చేశారు. నియర్లీ 14.45% వాటా, నియర్లీ 1.46 crore షేర్స్ దగ్గరగా. కానీ ఇలా ఈ గ్రూప్ సెల్ చేస్తున్నప్పుడు బయ్యర్స్ ఒక నేమ్స్ ని కూడా గమనిస్తే ఏడిఐఏ వాళ్ళు, అబుదాబి ఇన్వెస్ట్మెంట్ అథారిటీ వాళ్ళు నియర్లీ 9 lakh షేర్స్ దగ్గరగా కొన్నారు. సింగపూర్ గవర్నమెంట్ వాళ్ళు 21 lakh షేర్స్ అండ్ ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్ వాళ్ళు 18 lakh షేర్స్ దగ్గరగా ఈ క్లీన్ అవుట్ ట్రేడ్ ఆర్ ఎగ్జిట్ ట్రేడ్ లో వాళ్ళు బయర్స్ గా కనిపిస్తుండడం కూడా స్టాక్ రిలేటెడ్ గా పాజిటివ్ గా కనిపిస్తుంది. నెక్స్ట్ స్మాల్ క్యాప్ స్టాక్ అయిన ఆస్ట్రా మైక్రోవేవ్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు డిసెంబర్ 9th బోర్డు సమావేశాన్ని ఏర్పాటు చేసి 400 crores దగ్గరగా ఫండ్స్ ని రైజ్ చేస్తున్నారని అప్డేట్స్ చేస్తుండడం స్టాక్ ఇవాళ 5% అప్ సైడ్ మూవ్ అయింది. నెక్స్ట్ టాటా మోటార్స్ గురించి మాట్లాడుకోవాలి. టాటా మోటార్స్ వాళ్ళు వాళ్ళ ఎంటైర్ ప్యాసింజర్ వెహికల్స్ ఒక ప్రైజెస్ ని నెక్స్ట్ మంత్ మీన్స్ జనవరి నుంచి పెంచబోతున్నారని అప్డేట్ అయితే చేస్తున్నారు. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, ఈ సపోర్ట్ అయితే కొంత చేంజ్ చేయాలనుకుంటున్నాను. ఈ లెవెల్ అయితే మార్చాలనుకోవట్లేదు 620 లెవెల్, బట్ 590 దగ్గర కూడా మీరు గమనిస్తే లాస్ట్ 2 ట్రేడింగ్ సెషన్స్ లో కూడా కాన్స్టెంట్ గా మనకి ప్రైస్ యాక్షన్ అయితే డెవలప్ అవుతుంది. సో 18,590 to 18,620 ఆ 30 పాయింట్ రేంజ్ లో ఎటువంటి యాక్షన్ కూడా తీసుకోవద్దు. అదొక కన్సాలిడేషన్ రేంజ్ లో చూడండి, అదొక బ్యాండ్ లా చూడండి. 30 పాయింట్ రేంజ్ ని డౌన్ సైడ్ కి ఫాలో అవుతున్నప్పుడు అండ్ అప్ సైడ్ 16,690 అండ్ బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ నుంచి డౌన్ సైడ్ 42,890 అండ్ ఇక్కడ నుంచి టాప్ సైడ్ 43,370 అండ్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటాలో పెద్ద చేంజ్ లేదు. మేబీ ఈవెంట్స్ కారణంగానేమో అక్కడ బిల్డ్ అవుతున్న డేటా 18,500 to 19,000 అని, బట్ పర్సనల్ గా నేను 18,400 to 18,900 ఈ 500 పాయింట్ రేంజ్ ని మార్కెట్ రేంజ్ గా గమనిస్తున్నాను. ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా? నచ్చితే మన వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్ లో ఉంటున్న కంటెంట్ ని గమనించండి. ఆ కంటెంట్ మీకు ఇంట్రెస్టింగ్ గా ఉంటేనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.